శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి దివ్య చరిత్రము అధ్యాయము 13 శ్రీ స్వామివారు దత్తప్రభువు భాగము 2 మాధ్యమము మధ్యవర్తి. ఈ సందర్భమునందు గమనించవలసిన మరొక ఆసక్తికరమైన విషయము అనేక ముఖ కవలికలతో కూడిన సంబంధము వ్యక్తపరచు శ్రీ స్వామివారు నరసోబావాడి అర్చకులను సంస్కరించుట, దత్తప్రభు ఆయనంతట ఆయనే ఒక హోదాను ప్రకటించుకొని శ్రీ స్వామి మహారాజ్ గారిని ప్రభావితం చేసిరి. ఆయన నరసోబావాడి దత్తక్షేత్రములన్నింటి యందును తలమానికముగా భావించి అచట ఉన్న అర్చకులను వారి సేవకులుగా భావించినారు. శ్రీ స్వామి మహారాజు వారు ఇండోరునందుండగా నరసోబావాడి నుండి ఒక అర్చకుడు అచటయున్న శ్రీ మహారాజు భక్తుల వారికి గజారోహణము చేయించి ఊరేగించుటకు సన్నాహములు చేయుచుండుటను చూచినాడు. శ్రీ స్వామివారు ఆ పూజారి మహాశయుని చూసిన వెంటనే ఈ గౌరవ పురస్కారమును తనకు బదులుగా ఆయనకు జరిపించమని బలవంతం చేసిరి. ఆయనతో పాటు మరికొంతమంది వాడి అర్చకులు కూడా అచటికి వచ్చి వారు కూడా శ్రీ స్వామి మహారాజు గారి దైవత్వమును గుర్తించడం వలన వారందరూ కూడా శ్రీ స్వామివారిని గొప్పగా ఆరాధించినారు. క్రమక్రమంగా ఈ అర్చకులు మరియు శ్రీ స్వామివారి మధ్య అనుబంధము పెరిగి వారి వారి సమస్యలను శ్రీ స్వామి మహారాజు గారికి విన్నవించుకుని వారిని శ్రీ దత్తస్వామితో ఈ సమస్యలను విన్నవించమని వేడుకునేవారు. దత్తప్రభువు వీటిని ఆకలింపు చేసుకుని స్వామి మహారాజు ద్వారా సంభాషించి ఈ అర్చకులకు తగు సమాధానము సూచించేవారు. ఈ విధమైన ఒక సన్నివేశమును మనము వివాదము అను శీర్షికయందు చూచి ఉంటిమి. మరొక ఉదాహరణను ఇచ్చట పొందుపరచుట జరిగినది. బ్రహ్మావర్తమునందు వరుసగా 3 చాతుర్మాసములను ఆచరించిన పిమ్మట క్రీస్తు శకం 1898 సంవత్సరంలో ఆయన దత్తస్వామి కోరికపై వాడికి వచ్చిరి. ఒక సాయంత్రం పాదుకులకు నిత్య నమస్కార విధులను సమర్పించిన తరువాత ఆయన పల్లకీ సేవ జరుగుచుండగా తన గదివైపు గల మెట్లను ఎక్కసాగిరి. ఉన్నట్లుండి ఆయన ఒక విధమైన మైకమును పొందగా వారి చేతియందున్న కమండలము జారి కింద రాతి మెట్లపై పడినది. కానీ దానికి ఏ విధమైన నష్టము కలగలేదు. కానీ శ్రీ స్వామివారు అదే విధమైన మత్తు యందుండి శ్రీ నారాయణ స్వామి ఆలయ ఆవరణ వెలుపల గల ఒక గట్టుపై కూర్చున్నారు. ఆయన 4 శాఖలకు చెందిన అర్చకులను రమ్మను అని ఎంతో గంభీరమైన స్వరంతో ఈ విధంగా చెప్పసాగిరి. మీ ప్రవర్తనతో శ్రీ దత్తస్వామి పూర్తిగా డెస్సిపోయారు. దానిని సరిదిద్దుటకు నన్ను ఇచ్చటికి పంపినారు. మీ పూర్వీకులు అనుసరించి అమలుపరిచిన శాస్త్రపరమైన కట్టుబాట్లను ఆచార సాంప్రదాయములను మీరు అనుసరించటలేదు. మీరు మీ ప్రవర్తనను మార్చుకొనని ఎడల గత 3 సంవత్సరాలుగా అనుభవించుచున్న కష్టముల కంటెను తీవ్రమైన కష్ట నష్టములను ఎదుర్కొనవలసి ఉండును. వాడి యందున్న అర్చకులు భైరం భట్ అను ఒకే ఒక వ్యక్తి యొక్క సంతానం 4 శాఖలుగా విడిపోయిరి. భయపడిన పూజారులందరూ ఎంతో వినయ విధేయతలతో శ్రీ స్వామివారిని వారి తప్పిదములను క్షమించమని వారికి సరైన మార్గం దర్శనము చేయమని ప్రార్థించినారు. శ్రీ స్వామి మహారాజు 2-3 గంటలు సమాధి స్థితి అందుండి ఆపై సాధారణ స్థితికి వచ్చిరి. అంతా అచటి ఉన్న వారిలో ఒకరు దత్తప్రభువును శాంతింపచేయటి ఎట్లు అని ప్రశ్నించగా ఆయన, నేను మీలో ఒకడిని, నాకేమీ తెలియదు అని అనినారు. క్రీస్తు శకం 1906 సంవత్సరంలో శ్రీ స్వామి మహారాజు నరసోబావాడి యందుండిరి. దీపావళి పండుగ జరిపిన 5 రోజుల పాటు శ్రీ దత్తపాదుకులకు ఉష్ణజలముతో అభిషేకము జరిగినది. ఆశ్వేజ మాస బహుళ చతుర్దశి అనగా నకర చతుర్దశి శ్రీ మహారాజుకు మరియు దత్తస్వామికి కూడా వేడి నీటి స్నానము చేయించరు. కానీ పాదుకులకు అభిషేకించిన నీరు ఎంత వేడిగానున్నదో పరీక్షించగా అటులనే చేయటం వలన ఆ దుష్కర్మాచరణ ఫలితము మరియు ప్రభావము శ్రీ స్వామివారిపై చూపించి ఆయన లఘుశంక యందు రక్తస్రావం ప్రారంభమైనది. ఈ విషయమై శ్రీ స్వామివారు దత్తప్రభువును ప్రశ్నించగా ఆయన, ఒక్క వేడి నీటి స్నానమే నిన్ను ఇంతగా బాధ పెట్టినదనిన ప్రతిరోజు ఇటువంటి సలసల మరుగు వేడి నీటితో స్నానం చేయించుట వలన మరి నా పరిస్థితి ఎలా ఉన్నదో కొంచెం ఆలోచించు అని అనినారు. శ్రీ స్వామివారు ఈ విషయమును అచటి పూజారులతో చర్చించగా వారసలు అభిషేక జల ఉష్ణోగ్రతను పరీక్షించలేదనినారు. ఈ విషయమును విని ఆయన వారందరితో, మీరు శ్రీ దత్తస్వామి సేవ యందు కనబరుచు నిర్లక్ష్యము నాకు శిక్షగా పరిణమించుచున్నదని వారితో చెప్పగా వారందరూ ఏకకంఠముతో క్షమించమని ప్రార్థించినారు. ఆయన వారికి భక్తితో ఒక నారికేలమును సమర్పించి ప్రార్థించమని ఆదేశించినారు. శ్రీ మహారాజ్ బాధ ఈ పరిహారంతో ఉపశమించినది.
మరొక సంఘటన దీనిని పోలినది కురూపురమునందు జరిగినది. ఆ వివరములు ఈ విధముగా ఉన్నవి. శ్రీ స్వామివారి హస్తములపై యందు చనిపోయిన పిచ్చుకలు, వాటి గ్రుడ్లు, అండములు మరియు ఇతర వృధా పదార్థములు పడినవి. ఆయన ఎంతో అసహ్యము మరియు చికాకుతో వాటిని దూరముగా విసిరివేయుచుండగా, మేమే ఈ పదార్థములను వీటన్నింటినీ నీపై పడవేసిదిమి. కనీసము మా బాధ నీకు దీని ద్వారానైనా తెలిస్తుందని, మాపై నిత్యము ఈ మురికి, అశుద్ధము, మలము పడి ఎంత రోతగా ఉంటున్నదో ఆలోచించు అని అనినారు. ఆ మరుసటి రోజు అచటి పాదుకులపై ఒక గబ్బిలముచే చంపబడిన పిచ్చుక పడి ఉండటను శ్రీ స్వామి మహారాజ్ గమనించినారు. వెంటనే ఆయన కురూపుర గుడి గోపుర మరమ్మతులను చేయించుటకు ఒక దాతను ఏర్పాటు చేసి తగిన విధముగా శ్రీపాదస్వామి ఆలయమును తీర్చిదిద్దినారు. ఈ సందర్భమునందు దత్తక్షేత్రములలో ప్రముఖమైన వాటిని అభివృద్ధి చేయుటయందు దత్తప్రభు వారిని తమ సాధనముగా చేసుకుని కురూపురము మరియు పిఠాపురము క్షేత్రముల మహత్యమును వెలుగుచూచి విధముగా చేసినారు. ఇందు అత్యంత ఆశ్చర్యకరమును కలిగించు విశేషమేమనగా, పిఠాపురమునందున్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి జన్మస్థలము ఎచట ఉన్నదో అచటికి వారికి కూడా తెలియకపోవుట శ్రీ స్వామివారు ఆ ప్రదేశమును ఆ ఊరి వారికి తెలియజేసిరి. అదేవిధముగా శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి జన్మ ప్రదేశము ఎచట ఉన్నదో కూడా లాడ కారంజ వాసులకు తెలియజేసినది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారే. అదే విధముగా భారతదేశమంతటను దత్తభక్తి ప్రచారములో భాగముగా అనేక ప్రదేశముల యందు దత్తస్వామి విగ్రహములను ప్రతిష్ఠించినారు. ప్రేమ పరమాత్మను బ్రహ్మమని వేద వాంగ్మయమునందు ఉల్లేఖించెదరు. ఆ వస్తువు మానవ మేధస్సుకు గాని అంచనాలకు గాని అందనిది. ఈ బ్రహ్మము తాను సృష్టి స్థితి లయకారకులుగా ఉండి ఈ జగత్తుతో తన సంబంధమును కొనసాగిస్తూ ఉంటుందని దీని కొంతవరకు వివరించట జరిగినది. వేదములు ఈ పరబ్రహ్మమును స్తుతించి అలసిపోయి నేతి నేతి అని నిర్వచించలేని, నిర్వచనమే లేని పరమాత్మను గురించి ఏమీ చెప్పలేక మూగబోయినాయి. మూడు ముఖ్యమైన గుణములు కలిసి అవి ఎడతెరిపి లేక ఏకరూపముతో నుండిన అట్టి మహాత్ములు అనగా సత్యము, ఆత్మతత్వము మరియు బ్రహ్మానందము అనునవి ఆస్తి ఉన్నాయనే అనెదరు. దీనిని భాతి అంటే స్పృహ, జ్ఞానము లేదా ఎరుక మరియు దీనిని ప్రియ ఇష్టమైనది అనియు వ్యవహరించెదరండి. దీనిని సత్ చిత్ ఆనందమని, సచిదానందమని కూడా తెలియదురు. అందువలన ఉనికి, ఎగ్జిస్టెన్స్, ఎరుక, నాలెడ్జ్ మరియు ప్రేమ ఈ మూడును అన్ని మతముల యందు ఒకే విధముగా సమముగా నుండును. ఈ ప్రేమను భక్తిగా భావించిన అది ఇరువురి మధ్య ఆకర్షణను అనగా భగవంతునికి భక్తునికి మధ్య గల సంబంధమును అభివృద్ధిపరచును. అందువలన హిందూ సాంప్రదాయమునందు పూర్వకాల పురుషులు, మునులు, సాధువులు, మహాత్ములు ఈ ప్రేమ ఎనడి భక్తిని భగవంతుని చేరుకుని ప్రధాన మార్గముగా ప్రతిపాదించరి. ఈ ప్రేమయే భక్తి, భక్తియే ప్రేమ. ఈ తత్వమే శ్రీ స్వామి మహారాజుకు శ్రీ దత్తప్రభువుతో విడదీయరాని అనుబంధమును ఏర్పరిచినది. ఈ బంధము యొక్క రూపములన్నీ వీరిరువురు మధ్య గల సంబంధమును ఎంతో లోతుగాను స్థిరముగాను సావధానముగాను విశ్లేషించిన అది వారిరువురి మధ్య గల సంబంధము ప్రేమ అని స్పష్టమగును. ఇంతటి లోతైన అనురాగాతిశయము వలన శ్రీ స్వామి మహారాజు తమ మానవ శరీరపరమైన పరిమితులకు, మానసికపరమైన స్పందనలకు, అహంభావనముకు అతీతముగా ఆయన తన వైదిక ధర్మ నిర్వహణ, శారీరక రుగ్మతల వలన కలుగు బాధలు, నొప్పి ఇత్యాదులను అధిగమించు సాధనముగా ఈ ప్రేమను వినియోగించినారు. అందువలన ఆయన తమ అనడి ఆస్తికత్వమును విడిచి మానసిక శారీరక స్పందనలు, భావనలనేవి లేక తమను తాము సర్వ విధములుగా దత్తప్రభువునకు అంకితమిచ్చి సర్వస్వ శరణాగతిని చేసి ఇక తమకంటూ ఏమీ లేదని, అందువలన తాము ఏ విధమైన సుఖ దుఃఖములకు, బాధ సంతోషములకు గాని ప్రభావితముగామని వారి ప్రవర్తన ద్వారా తెలియజేసిరి. ఇదంతయు వారికి దత్తస్వామిపై గల ప్రేమ వలననే సాధ్యమైనది. శ్రీ మహారాజు హృదయము ఎల్లప్పుడూ దైవీకమైన ప్రేమతో నిండి ఉండేది. ఒక్కొక్క పర్యాయము ఆయన దత్తనామమును ఉచ్చరించిన వెంటనే ప్రేమ ఉప్పొంగి ఆయన కంఠము బొంగురుపోయి ఆనందాతి ఉద్వేగములతో వారి కన్నుల నుండి అశ్రుతధారలు ధారాపాతముగా వర్షించుచును. అటులనే సమాధి స్థితిలోనికి వెడలి అనేక గంటల సమయమున దత్తస్వామి
ధ్యానమునందుండుట జరుగుచుండెను. క్రీస్తు శకము 1906వ సంవత్సరమునందు వారు వాడియందు ఉన్నప్పుడు సాయం సమయములో సంగమ స్నానములో ముగించి ఆపై నిత్యానుష్ఠానమును పూర్తి చేసుకుని శ్రీకృష్ణ లహరి ని వివరించి చెప్పేడివారు. ఒకసారి ఆయన ఉపన్యాసము జరుగుచుండగా గుడి గంటలు యథావిధిగా మ్రోగును. శ్రీ స్వామి ముందు సాంబ్రాణి వెలిగించి ధూపము ప్రారంభమైనది. ఈ సంఘటన జరుగుచుండగానే శ్రీ స్వామివారి వాక్కు స్తంభించి కనుల వెండి అశ్రుధారలు ప్రవహించసాగినవి. కొద్ది సమయానంతరము ఆయన ఈ స్థితి నుండి తేరుకుని, ఇదిగో చూడండి, మన అదృష్టము పండినది. దత్తప్రభు ఆ కరుణా సముద్రుడు తన భక్తులను కాపాడుటకు, వారిని సకల ప్రయోజనములను కలిగించుటకు, మనకు ఆహ్లాదమును కూర్చుటకు ఆయన ఇచ్చటకు వచ్చినాడు. తన సంతానమైన మనపై ఆయనకు గల ప్రేమ నిజముగా వర్ణించుటకు అసాధ్యము. ఒకసారి ఆయన బ్రహ్మావర్తనమునందు విద్యార్థులకు వ్యాకరణమును బోధించుచుండగా ఆయన కృష్ణ అను పదమును ఉచ్చరించుట జరిగినది. తక్షణమే ఆయన సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయేది. ఆ విధమైన సమాధి స్థితులు తరచు కలుగుచుండేవి. ఈ విధమైన సమాధి స్థితులలో ఉండగా ఆయన ప్రాపంచిక స్థితిగతులు ఆయనే పరిస్థితి ఎందున్నారనే పరిసర జ్ఞానము కూడా వారికి ఉండకపోవడం జరిగేది. ఒకసారి నరసోబవాడి యందు శ్రీ స్వామి మహారాజు వారికి ఇట్టి స్థితి ఏర్పడగా అచటనున్న అర్చక మహాశైలు వారిని చూచి వారిని తెరలలో కప్పి ఉంచిరి. తదుపరి ఆయన వారి కట్టే ఆవశ్యకత లేదనియు, ఏలయనన ఇట్టి పారవస్య స్థితి అడవుల యందును ఎడారుల యందును కూడా కలుగుచుండనని చెప్పిరి. మరొక విషయమేమనన శ్రీ స్వామివారి ఈ స్థితి భక్తుల అనుభవములను పవిత్రీకరించును. ఒకసారి ఆయన వాడియందు రోజంతయు ధ్యాన స్థితి యందుండి సమాధిలో నుండి ఆ రోజు మధ్యాహ్నం ఆయన యథావిధిగా భిక్షకు వెళ్ళినట్లు ఆ పురవీధుల యందు దర్శనమిచ్చినారు. ఆయన భజనలు జరుగుచున్నప్పుడు ఈ విధమైన ధ్యాన సమాధి స్థితిలో కలుగుచుండట చాలా సర్వసాధారణమే. సడలాగే అనే గ్రామం వారికి దక్షిణ దిశయందు ఉన్నది. అచట భజనలు జరుగుచుండగా తుకారం అభంగమును ఆలపించసాగను. ఆ అభంగమును వినిచుండగానే శ్రీ స్వామి మహారాజు ఒక విధమైన దీర్ఘ సమాధి స్థితి డీప్ ట్రాన్స్లోకి వెళ్ళి 3-4 గంటలు సమయం అట్లే ఉండేది. ఈ పైనుదహరించిన శ్రీ మహారాజు గారి భక్తి ప్రేమ వారి పారవస్యమునుంది. భక్తి ఎంత దృఢమైనదో తెలియజే స్థితి ఈ సమాధి స్థితి. ఈ క్రింది నుదహరించిన సంఘటన ఇది శ్రీ స్వామివారిది మాత్రమే. దత్తప్రభు అయిన గల ప్రేమ అని తెలియజేయటే కాక దత్తప్రభువును కూడా ఆయనపై అంతటి ప్రేమ కలదని నిరూపించును. శ్రీ స్వామి మహారాజు నారసి అందున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. శ్రీ స్వామి మహారాజు ఒకరోజు మధ్యాహ్న స్నానము చేయుటకు గాను నదికి వెళ్ళినారు. సన్యాసి ధర్మపాలన యందు దినముకు 3 పర్యాయములు స్నానము చేయవలను. ఆ సమయమునందు ఒక స్త్రీ గ్రామము నుండి నీటి కొరకు వచ్చినది. ఆమె శ్రీ స్వామి మహారాజు ఒక చెట్టు క్రింద 6 నెలల పసిపాప ఆయన వడియందున్నది. ఆ బిడ్డ తన ఎడమ బొటని వేలును నోటు యందుంచుకొని శ్రీ స్వామివారిని తదేకంగా చూచుండగా శ్రీ స్వామివారు కూడా అంతే ప్రేమ నిండిన కన్నులతో చూడసాగిరి. ఈ దృశ్యమును చూసిన ఆ స్త్రీ అటులనే స్థానువు వలె నుండి తాను వచ్చిన పని నీటిని నింపుకును మర్చిపోయినది. కొలది సమయము గడిచిన పిమ్మట శ్రీ స్వామివారు ఆమెను గమనించగా వారి వడియందున్న బిడ్డ అంతర్ధానమైనాడు. ఈ దృశ్యమును చూసిన ఆమె స్పృహను కోల్పోయినది. ఆపై శ్రీ స్వామివారు ఆమె వద్దకు వెళ్ళి కొంత నీటిని ఆమెపై చిలకరించగా ఆమెకు స్పృహ కలిగినది. శ్రీ స్వామివారు ఆమెతో ఆమె చాలా అదృష్టవంతురాలని, చాలా పవిత్రమైన అరుదైన దర్శనం ఆమెకు కలిగినదని, ఈ విషయమును రహస్యంగా ఉంచమని ఆమెతో చెప్పినారు. కానీ ఆమె ఈ విషయమును రహస్యంగా ఉంచలేక ఒకరిద్దరు చెప్పున అందరికీ ఈ విషయమును తెలియనట్లు చేసినది. వారు వీరు ఒక్కరే. ఆధ్యాత్మికపరమైన అవగాహన మరియు సంబంధము క్రమక్రమముగా బలీయమగుచు ఆపై వారి మధ్య గల దైవత్వ భావన క్షీణించి ఏకాత్మ భావన ఏర్పడును. ఈ విధమైన అనుభవం పెరిగి వారి మధ్య ఏకత్వమును కలుగును. అందువలననే శ్రీ స్వామి మహారాజు గారి తండ్రి శ్రీ గణేష్ భట్ గారితో తామే వారి కుమారునిగా జన్మించదమని వరప్రదానము గావించిరి. అదే విధముగా దత్తప్రభువు తమ భక్తులందరికీ తాము శ్రీ వాసుదేవానంద సరస్వతి రూపంతో సంచరిస్తున్నామని వారిని దర్శించమని నిర్దేశించడి. వారు శ్రీ అలందీకర్ భార్యను ఒక దుష్ట ఆత్మ పీడించసాగినది. కారణము ఆమె భర్త జరిపించిన అర్చనా విధులకు సంతోషించిన ఒకరు ఒక ఆభరణమును ఆయనకు పారితోషంగా నిచ్చిరి. అది ఒక బందిపోటు ద్వారా బహుకరించబడినది.
ఈ అలందీకర్ గారు అనేక రీతులు ప్రయత్నించి ఏ విధమైన ఉపశమనమును పొందలేక కార్యాచరణము ఈ 10 సంవత్సరములు గడిచిపోగా చివరి ఆశగా ఆయన గానుగాపురమునకు చేరుకున్నారు. కొన్ని దినముల తర్వాత దత్తస్వామి ఆయనను తక్షణమే గరుడేశ్వరకు పొమ్మనిది. అచట నర్మదా నదీ తీరమున నేను వాసుదేవానంద సరస్వతిగా ఉన్నాను అని ఆదేశించినారు. దైవాజ్ఞను పాటించి అలందీకర్ గరుడేశ్వరునందున్న శ్రీ స్వామివారిని దర్శించి వారి అనుగ్రహంతో దుష్ట ఆత్మ పీడ నుండి ఆయన భార్య విముక్తి పొందినది. అదే విధముగా శ్రీ స్వామివారు గరుడేశ్వరునందున్న ఒక దెయ్యమును నరసోబవాడికి పోయి శ్రీ దత్తప్రభువును సేవించమని నిర్దేశించినారు. అది నరసోబవాడి యందుండు ప్రభు ఇచ్చటనే గలడని సమాధానమిచ్చినది. వెంటనే ఆయన నోర్మొయ్ అని ఆజ్ఞాపించుచు కొంత నీటిని ఆమెపై ప్రోక్షణము చేసిరి. దెయ్యము ఆవహించిన శ్రీ ఉపశమనమును పొందగా ఆ దెయ్యము అయోని నుండి విముక్తి పొందినది. ఒక తుకారాం అను భక్తుడు దత్త దర్శనమును కోరి గానుగాపురం ముందు పండ్లను మాత్రమే స్వీకరించుచు 3 సంవత్సరాల పాటు ఎంతో దీక్షగా సాధన చేయసాగను. శ్రీ దత్తప్రభువు శ్రీ స్వామి మహారాజు వారితో ఆయనను పండరీపురం నుండి గానుగాపురమునకు పోయి అచట తమ దర్శనము కొరకు సాధన చేయుచున్న తుకారామును చూసి దత్తప్రభువుపై ఒక స్తోత్రమును చేయమని ఆదేశించినారు. శ్రీ స్వామి మహారాజ్ దత్తప్రభు అంశయనన విషయమునకు ప్రప్రథమము అధికారపూర్వకమైన నిర్ధారణ వారి శిష్యులలో ముఖ్యమైన యోగిరాజు శ్రీ గులవని మహారాజు గారి ద్వారా లభించినది. శ్రీ వామనారావు గులవని వయస్సు 23 సంవత్సరములు ఉన్నప్పుడు నరసోబవాడి యందు ఒక సప్తాహం శ్రీగురు చరిత్రను పారాయణ చేసి ఆపై గానుగాపురం నందు సప్తాహ పారాయణ చేయుటకు వచ్చిరి. ఆయన తన 6వ సప్తాహం పారాయణను పూర్తి చేసిన తర్వాత ఒక రమణల జ్యోతిశాస్త్రవేత్త గవ్వలతో చెప్పు జ్యోతిషం రాబో 6 నెలల్లోగా తన గురువును కలవని ఎడల ఆపై ఒక గురువును కలియుట సాధ్యము కాదని వామనరావు గులవనితో చెప్పినారు. ఈ భవిష్యత్తు వాణి వినిన ఆయన గురువును కలిసి తీరవలనన్న పట్టుదలతో తమ సప్తమ సప్తాహ పారాయణను పూర్తి చేసి పారాయణ ఉద్యాపన ఖర్చులకు గాను తన ఛత్రము గొడుగును ఇచ్చి శ్రీ మహారాజు గారిని దర్శించుటకు కాలినడకన ప్రయాణమును ప్రారంభించినారు. ఈ విధమైన ప్రయాణం సుమారు 2 నెలల పాటు మండు వేసవి యందు ఎండి పొడిబారిన భూమిపై మొక్క వంగని స్థైర్యముతో పట్టుదలతో కూడిన తపస్సు వంటి నడకతో సాగి చివరకు తుంగభద్ర తీరమున గల హవనూరు యందు శ్రీ స్వామి మహారాజు వారి దర్శనముతో పూర్తొకటియే కాకుండా వారితో పాటు 10 రోజుల పాటు ఉండు భాగ్యమును ప్రసాదించినది. 10 రోజుల అమృతమైన ప్రవాసము తర్వాత గులవని తండ్రి గారి ప్రథమ వర్ష అబ్దీకము సమీపించుచున్నందున అతడి నుండి బయలుదేరవలసి వచ్చినది. త్వరగా ప్రారంభించిన అతడు తుంగభద్రయందు స్నానం చేయుటకు గాను శ్రీ స్వామివారితో బాటు వెళ్ళగా ఆయన తమ స్వహస్తములతో ఈయనకు స్నానము చేయించినారు. మధ్యాహ్న భిక్షకు కూడా శ్రీ స్వామివారితో పాటు వెళ్ళి వచ్చిన తదుపరి ఆయన తమ పాత్ర నుండి కొంత భాగమును ప్రసాదముగా ఈ గులవని మహారాజు గారికి ఇచ్చినారు. శ్రీ మహారాజు గారిని విడిచి వెళ్ళు సమయము ఆసన్నమైనది. అతడు ఈ ఎడబాటును సహించలేక ఉక్రోషమును తట్టుకొనలేక ఎటుగాని సందిగ్ధ పరిస్థితి అందున్నాడు. శ్రీ స్వామివారు తమ సిద్ధాసనంపై కూర్చొని కొబ్బరికాయలు విభూది ప్రసాదమునిచ్చుటకు తమ ప్రక్కన ఉంచుకుని విన్నారు. శ్రీ వామనరావు శ్రీ స్వామివారికి సాష్టాంగ నమస్కారము చేసినాడు. శ్రీ స్వామివారు అతనికి ప్రసాదము విభూదిని ఇచ్చి నారాయణ అని ఆశీర్వదించి జాగ్రత్తలు చెప్పి పంపినారు. వామనరావు కన్నీరు నిండిన కనుడు గద్గద కంఠముతో మరల మిమ్మలను కలయుట ఎప్పుడు అని ప్రశ్నించినాడు. శ్రీ స్వామివారు తలను పైకెత్తి చూపిస్తూ దీనిని గుర్తుపెట్టుకో, అది చాలని అనినారు. ఆ క్షణముందు శ్రీ స్వామివారి రూపము పులి చర్మపు పైన కూర్చుని ఉండిన దత్తాత్రేయుని దర్శనమైంది. ఆ దత్తప్రభువు పాదములు శ్రీ స్వామి మహారాజు హృదయమునందు విరాజిల్లుచున్నవి. గుణవిని మరొక్కసారి శ్రీ స్వామివారికి సాష్టాంగ నమస్కారము చేయగా ఆయన చిరునవ్వులతో బయలుదేరు, ఆలస్యమవుతోంది, రైలు దొరకదు, త్వరగా వెళ్ళు అని పంపిరి. శ్రీ వామనరావు మనకు అదృష్టవశాన్ని లభించినారు. ఆయన దర్శించిన దత్తరూపమును ఆయన మనస్సు యందు గుప్తపరచు కనుక ఆయన ఒక కళాకారుడైన కారణముగా దానిని ఒక ఆకర్షణీయమైన చిత్రముగా గీసి శ్రీ గురు చరిత్ర అందించినారు. ఆయన గరుడేశ్వరునందు శ్రీ స్వామివారితో నుండగా ఈ దత్తాత్రేయ స్వామి చిత్రం పటము ఫ్రేమ్ కట్టించమని శ్రీ మహారాజు వారు ఆదేశించినారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారి పటమును అచట ఉంచి నిత్య ఆరాధన చేయసాగిరి. మరలా గులవని గరుడేశ్వరు నుండి తిరిగి వారి ఊరికి వెళ్ళినప్పుడు ఆ పటమును వారికి ఇచ్చివేసిరి. ఈ చిత్రపటము పూణే నగరమందుంటున్న శ్రీ వాసుదేవ నివాసి అందించినారు. దత్తభక్తులు దర్శించవచ్చును. జయ గురుదేవ దత్త.